ఫిజికల్ ఫెడరలిజం ఎఫిషియన్సీ వర్సెస్ ఈక్విటీ కన్సర్న్స్. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం యూపీఎస్సీ సిలబస్ అయిన పాలిటీ కింద అయితే చదువుకుంటాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్, చూడండి ఒకసారి. సో ఇక్కడ ముఖ్యంగా ఫిజికల్ ఫెడరలిజం గురించి అయితే మాట్లాడుతున్నారు. సెంటర్ మరియు స్టేట్ మధ్య ఈ ట్యాక్స్ రెవెన్యూస్ కానీ ఫండ్స్ కానీ ఎలా పంచుకోవాలి అనే క్వశ్చన్ మీద అయితే ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అయితే ఉంది. అయితే ఇది 16th ఫినాన్స్ కమిషన్ అంట కొన్ని రికమెండేషన్స్ ద్వారా ఎఫిషియన్సీ అంటే పనితీరుని ఎక్కువగా అయితే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చి ఈక్విటీకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు. అసలు ఏంటి అనేది చూద్దాము. సో దిస్ ఈజ్ అ క్లాసికల్ ఇష్యూ ఇన్ పాలిటీ. సో ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటంటే సెంటర్ మరియు స్టేట్కి మధ్య, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ రెండింటికి మధ్య ట్యాక్సెస్ కానీ రెవెన్యూ షేరింగ్, గ్రాంట్స్, ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ వాటిని పంచుకునే ఒక సిస్టమ్ అనొచ్చు అనమాట. సో దేశంలో ఇచ్చిన దేశం మొత్తం మనకి ఇండియాలో వచ్చిన మొత్తం ఎకానమీ ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి అనేది మనం ఫిజికల్ ఫెడరలిజం అంటాం. అయితే దీనికి సంబంధించి ఫినాన్స్ కమిషన్ అయితే ఒకటి ఉంది. సో ఫైనాన్స్ కమిషన్ అనేది మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది మనకి ఆర్టికల్ 280 కింద ఏర్పడింది అనమాట ఫైనాన్స్ కమిషన్. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి, సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత ట్యాక్స్ షేర్ ఇవ్వాలి, ఏ స్టేట్స్కి ఎంత గ్రాంట్ ఇవ్వాలి అనే విషయాల మీద ప్రెసిడెంట్కి రికమెండేషన్స్ అనేది ఇస్తుంది ఫైనాన్స్ కమిషన్. అయితే ఇక్కడ ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏంటంటే సెంటర్ కలెక్ట్ చేసిన ఈ డివిజబుల్ ట్యాక్సెస్లో కొంత భాగాన్ని స్టేట్స్కి ఇవ్వడాన్ని మనం ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. ప్రస్తుతం స్టేట్స్ యొక్క షేర్ అంట 41%కి అయితే ఉంది. కొన్ని స్టేట్స్కి అయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కూడా వస్తాయి. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ అంటే ఏంటంటే కొన్ని స్టేట్స్కి ట్యాక్స్ షేర్ మాత్రమే సరిపోదు, అప్పుడు సెంటర్ అదనంగా ఇచ్చే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని మనం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం. ఇది ఆర్టికల్ 275 కింద అయితే ఇస్తారనమాట. అయితే మనకి ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో రైజ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇది స్టేట్స్కి 41% షేర్ అయితే కొనసాగించింది, కానీ కొన్ని గ్రాంట్స్ అయితే తగ్గించిందంట. సో దీనివల్ల ఈ ఫినాన్షియల్లీ వీక్గా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ద హోల్ టాపిక్ ఈ ఎడిటోరియల్లో ద మెయిన్ పాయింట్ ఈజ్ అబౌట్ ఎఫిషియన్సీ వర్సెస్ ఈక్విటీ. ఓకే, సో ఎఫిషియన్సీ అంటే ఏంటి, బాగా పనిచేసే స్టేట్స్కి ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఓకే, సో ఉదాహరణకి బెటర్ ట్యాక్స్ కలెక్షన్, బెటర్ గవర్నెన్స్, బెటర్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉన్న స్టేట్స్కి ఎక్కువగా ఫైనాన్సెస్ అనేవి ఇవ్వడం. ఈక్విటీ అంటే ఏంటి, వెనుకబడిన స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం సహాయం చేయడం. ఎందుకంటే అన్ని స్టేట్స్ అనేవి ఒకే సిచ్యువేషన్లో ఉండవు కదా. సో అయితే మరి సెంటర్ గవర్నమెంట్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ని ఎవరైతే ఏ స్టేట్స్ అయితే ఎక్కువగా మంచిగా పర్ఫామ్ చేసినాయో వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాలా, లేదంటే కొన్ని స్టేట్స్ పూర్గా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలా, దిస్ ఇస్ ద ఇష్యూ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. అయితే ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ గురించి అయితే ఈ ఎడిటోరియల్లో కూడా మాట్లాడారు. అయితే కొన్ని స్టేట్స్ అంట తమ రెవెన్యూ ఇన్కమ్తో తమ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని కవర్ చేయలేవు. అంటే స్టేట్స్కి ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో ఆ వచ్చే ఇన్కమ్తో ఆ స్టేట్ని రన్ చేయలేరు. అప్పుడు సెంటర్ ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి కదా, వాటిని రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అంటారు. సో ఈ గ్రాంట్స్ని యూజ్ చేసుకొని ఫినాన్షియల్లీ వీకర్ స్టేట్స్కి అయితే ఉపయోగించుకుంటాయి. అయితే ఈ గ్రాంట్స్ అనేవి తగ్గించడం వల్ల అంట కొన్ని స్టేట్స్ అయితే ప్రభావం పడవచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో సెసెస్ అండ్ సర్చార్జెస్ గురించి కూడా అయితే డిస్కస్ చేశారు. సెసెస్ అంటే ఏంటంటే ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం వేసే కొన్ని ట్యాక్సెస్ని మనం సెస్ అంటాం, లైక్ హెల్త్ సెస్, ఎడ్యుకేషన్ సెస్ ఇలాగా. సర్చార్జెస్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్పై మనం అదనంగా వేసే ట్యాక్సెస్ని మనం సర్చార్జెస్ అనొచ్చు. అయితే ఇక్కడ వీటి మీద కాంట్రవర్సీ ఏంటంటే సెస్ మరియు సర్చార్జెస్ ద్వారా వచ్చిన ఈ రెవెన్యూ అనేది సాధారణంగా మనకి స్టేట్స్తో షేర్ చేయాల్సిన అవసరం అనేది లేదు, ఆ డివిజనల్ పూల్లో ఉండదు. అందువల్ల స్టేట్స్ చాలా కాలంగా వీటిపై అభ్యంతరం అయితే మనకి వ్యక్తం చేస్తున్నాయి. ఈ సర్చార్జెస్ నుంచి వచ్చే ట్యాక్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది, స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే మనకి ఇక్కడ ఫిజికల్ ఫెడరలిజం అనేది మనకి ఇండియాలో ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశం ఒక ఫెడరల్ కంట్రీ. సో అందువల్ల మనకి బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ కానీ, కోఆపరేటివ్ ఫెడరలిజం కానీ, ఇంక్లూజివ్ గ్రోత్ మరియు స్టేట్ అటానమీ ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ఫెడరలిజం మీదే ఆధారపడి ఉంటాయి.
సో అన్నట్లుగా అయితే మనకి ఎడిటోరియల్ అయితే మాట్లాడుతుంది. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? మంచిగా పర్ఫార్మ్ చేసిన స్టేట్స్‌కి ట్యాక్స్ డివల్యూషన్ కింద ఎక్కువ అమౌంట్ ఆఫ్ టాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలా? లేదంటే కొన్ని కొన్ని స్టేట్స్ అనేవి పూర్‌గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఈక్విటీ మెయింటైన్ చేయడానికి అలాంటి స్టేట్స్‌కి ఎక్కువ అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడమా? ఏది కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఒకసారి క్విక్‌గా చూద్దాము. So, editorial discusses the balance between efficiency and equity in the physical transfers, and the Finance Commission recommends a tax devolution and grants under Article 280, and Article 275 provides for the grants and aids to the states. So, this debate centers on the performance-based incentives versus the support for the disadvantaged states. Fiscal federalism aims to reduce the horizontal and vertical fiscal imbalances. This is important for center-state relations and the cooperative federalism. Okay.